అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్, జై తెలుగుదేశం. నేను గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న మాట వాస్తవం, బ్రాహ్మణ్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ చేసిన మాట వాస్తవం. ఎలక్షన్ ముందే నేను తెలుగుదేశంలోకి రావటం, డే 1 నుంచి కష్టపడటం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఎందుచేతంటే వైసీపీలో చేసినటువంటి అరాచక పాలనని చూడలేకే బయటకు వచ్చాను. చంద్రబాబు నాయుడు గారు కష్టపడతారు తెలుసు, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని తెలిసే వచ్చాను. వచ్చిన డే 1 నుంచి నేను కష్టపడుతూనే ఉన్నాను. గతంలో వైఎస్ఆర్సీపీలో కూడా నిత్యం సోషల్ మీడియాలో ఉండేవాడిని. సోషల్ మీడియా బాధ్యత ఇవాడు చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో ఎవరి కోసం కష్టపడుతున్నారు? ఏమి కావాలి ఆయనకి? ఇంకా పదవి కావాలా? ఇంకా డబ్బు సంపాదించాలా? కాదు కదా. ప్రజల కోసం, ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం కోసం, ప్రజలు నన్ను ఇంతవాడిని చేశారు, ఆ రుణం తీర్చుకోవాలనే తపన కోసం ఆయన కష్టపడుతున్న విషయం, ఆయన ఆలోచన విధానం ప్రతి మనిషికి, ప్రతి నిరక్షరాస్యుడికి తెలియచెప్పే బాధ్యత విద్యార్థులపైన ఉంది, సోషల్ మీడియా వారిపైన ఉంది, నాయకులపైన ఉంది, చిన్న చిన్న కార్యకర్తలపైన ఉంది. అందరిపైన కూడా ఆయన ఒక్కరే కాదు, మనందరం కష్టపడాలి, ఇది మనందరి బాధ్యత అనే బాధ్యత తెలిసి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రవర్తిస్తారని శిరస్సు వంచి నమస్కరిస్తూ లాంగ్ లీవ్ చంద్రబాబు నాయుడు గారు.